तेजा तेजा ఆ మైక్ ఆడ ఇచ్చేసి మైక్ తీసుకో ఆ మైక్ ఆడికి ఇచ్చేసి మైక్ తీసుకో తీ హలో హలో సార్ చెప్పండి సార్. హలో తేజ, 4 రోజుల నుంచి ఒక్క న్యూస్ కూడా రిపోర్ట్ చేయలేదు. ఈ రోజు రిపోర్ట్ చేయకపోతే మీ ఉద్యోగం తీసేస్తాను. అయ్యి బాబోయ్, న్యూస్ ఏం దొరకట్లేదు, నా ఉద్యోగం పోతాడు. న్యూస్ ఏం దొరకట్లేదు, నా ఉద్యోగం పోతాడు. ఇప్పుడు అలాగా ఇక్కడ మినిస్టర్ గారు ఇల్లు ఉంటే మన న్యూస్ ఏం దొరికే అవకాశాలు ఉన్నాయి. We want justice. We want justice. Justice. హలో గంగాధర్, ఆయన మినిస్టర్ ఇంటి ఎదుర్కొంటే ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా బ్రేక్ న్యూస్ కింద 24 గంటలు ఇది తిప్పేయండి, ఏం పర్లేదు. ఎందుకంటే ర్యాలీ ఈరోజు సామాన్య ప్రజలకి నిత్యావసర వస్తువులన్నీ పెంచడం వల్ల ఈ పెట్రోల్, గ్యాస్, డీజిల్, ఆఖరికి సామాన్య ప్రజలు తిన్న అన్న భోజనం దగ్గర నుండి ప్రతిదీ పొలిటీషియన్స్ ఈ వస్తువులు పెంచుతున్నారు. ఈ ధరలు తగ్గించే వరకు మేము నినాదాలు ఇలాగే చేస్తామని, ఇలాగే కొనసాగిస్తామని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ఓకే సార్. ఇప్పుడు మినిస్టర్ ఫ్రీ వస్తున్నారు, ఆయన స్పందన. బాబు ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏంటి? రోజులకి పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు ఏదో మీ ఇష్టానుసారంగా పెంచేస్తారు. సామాన్య ప్రజలు ఎలా పెరుగుతారు అనుకుంటారు? అసలు పెట్రోల్ రేట్ అన్నా గ్యాస్ రేట్ అన్నా పెరిగినాయి, పాపం పెరిగినట్టు పెరిగిపోతూనే ఉంటాయి. దానికి మనం ఏం చేయలేము. పాపం పెరిగినట్టు పెరిగిపోతాయి. మమ్మల్ని ఎందుకు అలా చేసాం? మా క్షేమం మా క్షేమాల్లో మా అవసరాలు తీర్చడానికి అవసరాలు మమ్మల్ని కూర్చోబెట్టింది. అది కాదే. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మీరు మహా అయితే ర్యాలీ చేస్తారు, ఒక 6 రోజులు ర్యాలీ చేస్తారు, ఇంకా 4 రోజులు నిరాహార దీక్ష చేస్తారు. దానికన్నా మహా అయితే ఇంకో 3 రోజులు 30 కాలేజీలు వేసుకొని అలాగే ఫలాలు చేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. దానికన్నా మీరు ఏం చేయగలరయ్యా? ఏం చేయగలమా? అలా ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్న ప్రతి స్టూడెంట్, ప్రతి పబ్లిక్ నాకెందుకు వదిలేయడం వల్ల ఈ రోజున నా దేశం ఇలా తయారైంది. నేను కూడా వదిలేస్తే నా దేశం ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళకి అడగండి. ఇంకా మినిస్టర్ గారు వస్తున్నారు, మీకు ఏం కావాలంటే ఆయన అరేంజ్ చేస్తారు. అంటే మినిస్టర్ గారితో మాట్లాడారు, అరేంజ్ చేస్తారా? ఏం అరేంజ్ చేస్తారు? ఇలాగే కొనేస్తారా జనాల్ని? ఇలా ఎంతమంది కొంటారయ్యా? సార్ మీతో మాట్లాడతారా సార్? ఏంటి స్టూడెంట్స్ చదువుకోండి, జాబులు చేయండి, కంపెనీస్ పెట్టుకుంటారా, పర్మిషన్ ఇస్తారు. ఏం కావాలయ్యా చెప్పండి. కనీసం మా పిల్లలకైనా భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకోవాలి కదా సార్. ఏంటది? కనీసం మా పిల్లలకన్నా మేము భారతదేశం అభివృద్ధి చెందిన దేశం అని మేము చెప్పుకోవాలి. వీడియో ఉంది కదా, రెచ్చిపోకండి. అర్థమైందా? ఇప్పుడు మీరు చేసేది కవర్ చేస్తారు, రేపు కవర్ చేస్తారు, ఎల్లుండ వేరే సెలబ్రిటీ ఏదైనా వస్తే ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్తారు తప్ప మీ న్యూస్ ఎవరు పట్టించుకోరు. అర్థం చేసుకో. ఆయన ఏం తెలుసా నీకు? ఇప్పుడు నువ్వు అలా చేసావని చెప్పి 2 రూపాయలు తగ్గిస్తారు, తర్వాత 8 రూపాయలు పెంచుతారు. అవసరం నీకు? పోనీ నీకు ఏం తెలుసయ్యా? ఒక్క లెక్క ఎగ్జాంపుల్ అని తెలుసా? ఏ స్కామ్ జరుగుతుంది నీకు ఎవరు తెలుసా? అసలు తెలుసా? స్టూడెంట్స్ సార్, మేము నిద్రపోతాం అనుకోకండి, చూస్తున్నాం. సమాజంలో ప్రతి విషయం తెలుసు మాకు. మొన్న రోజు అప్పుడెప్పుడో స్వాతంత్ర పోరాటం జరిగిన తర్వాత ఎందరో మహానుభావులు అక్కడ ప్రాణత్యాగం చేసి స్వేచ్ఛగా బతకలరా అని చెప్పేసి మనకి స్వాతంత్రం ఇస్తే తర్వాత సంవత్సరం మీరేం చేశారు? 1948 జీప్ పర్చేజెస్ లో 80 లక్షలు తిన్నారు. 1956 భూ ఫండ్స్ లో 50 లక్షలు తిన్నారు. ఎవరికి రావాలి? ఎప్పుడంటే మాది పబ్లిక్
1960లో తేజ లోన్స్ 22 కోట్లు. 1976 కేవలం ఆయిల్స్లో 2.2 కోట్లు. 1990 ఎయిర్ బస్ అంటే నీకు అర్థం తెలియదు. జమానాల స్కామ్లో దగ్గర వారానికి 2.5 కోట్లు తిన్నారు. 1992లో సెక్యూరిటీ స్కామ్లో 5,000 కోట్లు. 1992 అదే సంవత్సరంలో మళ్ళీ ఇండియన్ బ్యాంక్ రిప్ ఆఫ్ 1300 కోట్లు. 1994 షుగర్ ఇంపోర్ట్స్ ఎంత 650 కోట్లు. మొన్న సత్యం స్కామ్ 10,000 కోట్లు. అదే సంవత్సరంలో 2G స్పెక్ట్రమ్ 1,46,000 కోట్లు. మొన్న కామన్ గేమ్స్ అయితే 40,000 కోట్లు. నిన్న కోల్ మైన్స్ 1,86,000 లక్షల కోట్లు ఎవరుతున్నారు. ఈ డబ్బంతా బయటికి తీస్తే ఇండియాలో ఆక్స్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్ 1500 యూనివర్సిటీస్ కట్టచ్చు. 2,000 హాస్పిటల్కి ఫ్రీగా మెడిసిన్స్ అప్లై చేయొచ్చు. ఇండియాలో పెట్రోల్ రేట్ 25 రూపాయలకు వస్తుంది. డీజిల్ 15 రూపాయలకి ఇవ్వచ్చు. పాల ప్యాకెట్ 8 రూపాయలకి ఇవ్వచ్చు. ఈ లెక్క తెలుసా నీకు? Time is out. తక్కువ ఉందా లేదా? టైం అవుట్ కాదు కదా. 6 minutes 30 seconds అయింది అంతే. 6 minutes 30 seconds అయింది. ఎలా వచ్చిందిరా? ఏం చేయలేము ఇప్పుడు. అలా ఆర్గ్యూ చేసిన మనం ఏం చేయలేము. అర్థమైందా? ఎలా వచ్చింది? మనకి సూపర్ వచ్చింది. కాకపోతే ఆడే కావాలి.